Yeah. So, like so far we have gone through the SQL related theory and practice scenarios on that. So as a part of this project, like we have assigned 3 tasks. One is to work on the retail sales domain, and another one is online ordering. And this is the real-time store procedure. So basically ఏదైనా ఒక ప్రాజెక్ట్ లోకి మనం వెళ్ళినప్పుడు ప్రాజెక్ట్ అనేది స్క్రాచ్ నుంచి బిగిన్ అయినప్పుడు వి నీడ్ టు స్టార్ట్ విత్ ద డెవలప్మెంట్ పార్ట్. బట్ ప్రాజెక్ట్ అనేది ఆల్మోస్ట్ ప్రొడక్షన్ లో స్టెబిలైజ్ అయిన తర్వాత మనం దాంట్లోకి వెళ్ళినప్పుడు ఏదన్నా స్మాల్ స్మాల్ ఎన్హాన్స్మెంట్స్, ప్రొడక్షన్ సపోర్ట్ రోల్స్ ఎక్కువ ఉంటాయి. సో వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, ఎగ్జిస్టింగ్ కోడ్ ని అనలైజ్ చేసి డీబగ్గింగ్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ రియల్ టైమ్ స్టోర్ ప్రొసీజర్ ద్వారా మీకు ఏంటంటే రియల్ టైమ్‌లో ఎస్‌క్యూఎల్ కోడింగ్ యొక్క ఫ్రేమ్‌వర్క్ ఎలా ఉంటుంది? అప్లికేషన్ ఎలా ఉంటుంది? అండ్ మోర్ ఓవర్ ప్రొడక్షన్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనకి డెవలప్‌మెంట్‌కి ఏంటంటే దే విల్ ఆస్క్ అస్ ద ఎస్టిమేషన్. సో ఈ వర్క్ కంప్లీట్ అవ్వడానికి మీకు ఎంత టైం పడుతుంది అని. సో అకార్డింగ్‌లీ వి కెన్ work on step by step, and we need to submit before the timeline. So development, it may take like 1 day, 3 day, a week or a month like that. But production support issues వచ్చినప్పుడు మనకు అంత టైం ఫ్రేమ్ ఉండదు. సో వన్స్ ఎనీ ఇష్యూ ఈస్ ట్రిగ్గర్డ్, విత్ ఇన్ దట్ ప్రయారిటీ వీ నీడ్ టు కంప్లీట్. ఆ ప్రయారిటీ అనేది హవర్స్ లో ఫిక్స్ చేయొచ్చు. మ్యాక్స్ టు మ్యాక్స్ 1 day వరకు మనకి టైం లైన్స్ ఇస్తారు అనమాట. సో జస్ట్ లైక్ ఇప్పుడు లైక్ ఎనీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ లోకి మీరు పొజిషన్ వెళ్ళినప్పుడు మీకు బేసిక్ గా కేటీ అనేది ఇస్తారు. దట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ టు పర్సన్ ఎంత డెప్త్ కేటీ ఇస్తారు అనేది. బట్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ యాజ్ వెల్. వై? బికాస్ వీఆర్ గోయింగ్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. సో బేసికలీ మనకి ఏంటంటే డీబగ్గింగ్ స్కిల్ ఇంపార్టెంట్. మనం ఏదన్నా లైన్స్ ఆఫ్ కోడ్స్ ని చూసినప్పుడు తక్కువ టైంలో హై లెవెల్ నాలెడ్జ్ అనేది రావాలి. సో పర్పస్ ఆఫ్ దట్ ప్రొసీజర్ ఆర్ కోడింగ్ అనేది మనకి చాలా తక్కువ టైంలో, లైక్ ఒక 30 minutes లోపలే మనకి ఆ కోడ్ ఏం చేస్తుంది, దాని లోపల ఏం జరుగుతుంది అనేది హై లెవెల్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. నెక్స్ట్ మనకి ఏదన్నా ఎర్రర్స్ వచ్చినప్పుడు లాగ్స్ లో కానీ ఆర్ ఆ యూజర్ ఇంటర్ఫేస్ మానిటరింగ్ లో కానీ ఐడెంటిఫై చేసి ఆ కోడ్ లో ఆ ఎర్రర్ వచ్చిన పర్టికులర్ సెల్ ఎక్కడైతే ఉందో అక్కడికి మనం స్టెప్ ఇన్ చేసి డీబగ్ చేసి ఆ ఎర్రర్ వచ్చిన దాన్ని ఫిక్స్ చేసి మళ్ళీ జాబ్ ని ఎక్కడైతే ఫెయిల్ అయిందో అక్కడి నుంచి రీరన్ చేయాలన్నమాట. సో ఇన్ దట్ ఆ సిచ్యువేషన్ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయాలనేది ఈ స్టోర్ ప్రొసీజర్ ని స్టూడెంట్స్ కి షేర్ చేయడం వెనక మెయిన్ అజెండా. సో ఐ విల్ జస్ట్ వాక్ త్రూ ద ప్రొసీజర్. సో బిఫోర్ లైక్ ఈ ప్రొసీజర్ ని అర్థం చేసుకోవాలంటే డెఫినెట్లీ దెర్ ఈస్ వన్ ప్రాజెక్ట్ వీడియో రిలేటెడ్ టు దట్. సో ప్రాజెక్ట్ వర్క్ ఫ్లో ఏంటి, ఆ వర్క్ ఫ్లోలో ఈ ప్రొసీజర్ రోల్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇఫ్ స్టిల్ ఎనీవన్ డిడెంట్ సీ, లైక్ దే కెన్ గెట్ దట్ లింక్ ఫ్రమ్ ద డిస్క్రిప్షన్ పార్ట్. సో దిస్ ఈస్ ది ప్రొసీజర్. సో ఇఫ్ యూ సీ లైక్ ఇట్ ఈస్ మోర్ దాన్ సంథింగ్ 200+ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. బట్ ఇనిషియల్ గా మనం చూసినప్పుడు ఏంటంటే కైండ్ ఆఫ్ బ్లాంక్ స్పేస్ వస్తుంది. అరే ఏంటి ప్రొసీజర్ ఇన్ని లైన్స్ ఉంది, ఏం జరుగుతుంది, హౌ టు అండర్స్టాండ్ ఆర్ ఈవెన్ వేర్ టు స్టార్ట్ అనేది కూడా ఇనిషియల్ గా ఛాలెంజింగ్ గా ఉండొచ్చు. సో లెట్ మీ హెల్ప్ యూ ఇన్ డీబగ్గింగ్ దిస్. సో యాజ్ ఐ సెడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ప్రొసీజర్ ని లైన్ బై లైన్ స్టార్టింగ్ చూసుకుంటా రాకూడదు. ఫస్ట్ ఆ ప్రొసీజర్ మీద ఓవరాల్ నాలెడ్జ్ తీసుకురావాలి, అసలు ప్రొసీజర్ లో ఏం జరుగుతుంది అనేది. సో బేసికల్లీ లైక్ ఈ ప్రొసీజర్ ని మనం చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఐడెంటిఫై లైక్ వాట్ ఆర్ ది మెయిన్ టేబుల్స్ యూజ్డ్ ఇన్ దిస్ ప్రొసీజర్. సో అవి నేను లిస్ట్ అవుట్ చేశాను ఇక్కడ. సో ఈ ప్రొసీజర్ లో మనకి మెయిన్ గా ఏంటంటే సోర్స్ టేబుల్ ఉంది, స్టేజ్ టేబుల్, ఎర్రర్ టేబుల్ అండ్ మెటాడేటాకు సంబంధించిన టేబుల్, అండ్ ఫైనల్లీ ఆ ప్రాసెస్ ని స్టోర్ చేసుకోవడానికి ఆడిట్ టేబుల్. సో ఇన్ దిస్ ప్రొసీజర్ వీఆర్ యూజింగ్ దిస్ 5 tables అనమాట. సో బేసిక్ గా ఏదన్నా ఒక
డేటాబేస్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందంటే సోర్స్ లేయర్, స్టేజ్ లేయర్, టార్గెట్ లేయర్. సో 3 డిఫరెంట్ లేయర్స్‌ని మెయింటైన్ చేస్తాం. సో సోర్స్ లేయర్ ఈస్ నథింగ్ బట్ రెప్లికా ఆఫ్ ది క్లయింట్ సోర్స్. సో క్లయింట్ ఏదైతే మనకి రా డేటాని ఇస్తారో యాజ్ ఇట్ ఈస్ ఆ డేటాని మనం సోర్స్ లేయర్‌లోకి డంప్ చేస్తాం వితౌట్ ఎనీ క్లీనింగ్, షేపింగ్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్స్. సో ఈ సోర్స్ లేయర్‌లో వచ్చిన డేటాని మళ్ళీ మనం స్టేజ్ లేయర్‌లోకి డంప్ చేస్తాం బై క్లీనింగ్. ఆ స్టేజ్ లేయర్‌లో ఉన్న డేటాని ఫైనల్‌గా మనం రిపోర్ట్స్‌కి తగ్గట్టుగా టార్గెట్ లేయర్‌లోకి షేప్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్‌ని అప్లై చేస్తామనమాట. సో ఈ స్టోర్ ప్రొసీజర్ ఏంటంటే సోర్స్ లేయర్‌లో ఉన్న డేటాని జస్ట్ స్టేజ్ లేయర్‌లోకి డంప్ చేస్తుంది బై క్లీనింగ్ ది డేటా. సో ఆ క్లీనింగ్ అనేది ఎలా చేస్తున్నామంటే మనకి కొన్ని కీ కాలమ్స్ అనేటివి ఉంటాయి. సో ఆ కీ కాలమ్స్‌లో మనకి నల్స్, బ్లాంక్స్, డూప్లికేట్స్ అనేటివి ఉండకూడదు. సో మనం ఏం చేస్తున్నాం ఈ సోర్స్ టేబుల్‌లో ఉన్న రికార్డ్స్‌లో నుంచి ఆ కీ కాలమ్స్‌లో ఏమైతే నల్ ఆర్ బ్లాంక్స్ ఉంటాయో వాటిని ఎర్రర్ టేబుల్‌లోకి లోడ్ చేస్తున్నాం. అదర్ దాన్ దట్ ఏ రికార్డ్స్ అయితే ఉంటాయో వాటిని స్టేజ్ లేయర్‌లోకి లోడ్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ది మెయిన్ పర్పస్ ఆఫ్ ది స్టోర్ ప్రొసీజర్. సో ఇది ఎక్స్ట్రాక్ట్ ETL కిందకొస్తది. సో ఇన్ పార్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ జస్ట్ వి ఆర్ డూయింగ్ ద క్లీనింగ్ ఆపరేషన్. సో సోర్స్ నుంచి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసి నల్ వాల్యూ ఆర్ బ్లాంక్ వాల్యూస్ ఉన్న రికార్డ్స్‌ని ఎలిమినేట్ చేసి స్టేజ్ లేయర్‌లోకి డంప్ చేస్తున్నాం. సో ఇన్ దిస్ ప్రొసీజర్ విల్ డూ ద వర్క్. సో సేమ్ లైక్ ఇక్కడ ట్రెడిషనల్ డేటాబేస్‌లో అయితే మనం ఇలా లేయర్స్‌ని బిల్డ్ చేసేవాళ్ళం. సోర్స్ లేయర్, స్టేజ్ లేయర్, టార్గెట్ లేయర్. అదే బిగ్ డేటాని హ్యాండిల్ చేసే డేటాబ్రిక్స్‌లో ఏంటంటే దీన్నే మెడాలియన్ ఆర్కిటెక్చర్ అంటాం. సో ఇక్కడేంటంటే సోర్స్ లేయర్‌ని బ్రాంజ్, స్టేజ్ లేయర్‌ని సిల్వర్, టార్గెట్ లేయర్‌ని గోల్డ్ అంటాం. సో ఇక్కడ మనం ఎస్‌పిని యూజ్ చేస్తున్నాం. యాజ్ వి బిగిన్ విత్ ద SQL సర్వర్. సేమ్ డేటాబ్రిక్స్‌లో ఏంటంటే నోట్‌బుక్స్‌లో ఇంప్లిమెంట్ చేస్తాం. సో నోట్‌బుక్స్ విల్ సపోర్ట్ ఫర్ మల్టీ లాంగ్వేజ్ లైక్ SQL, PySpark, Scala, Java, etc. సో ఇఫ్ పీపుల్ ఆర్ ఆల్రెడీ కేమ్ ఫ్రమ్ SQL బ్యాక్‌గ్రౌండ్, సో డేటాబ్రిక్స్ నోట్‌బుక్‌లో కూడా సేమ్ SQL కమాండ్స్‌తో రాసుకుంటూ వెళ్తారు. వాట్ ఎవర్ వి హావ్ ఇంప్లిమెంటెడ్ త్రూ స్టోర్ ప్రొసీజర్. సేమ్ థింగ్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ డేటాబ్రిక్స్ నోట్‌బుక్ యూజింగ్ SQL. ఆర్ డెవలపర్స్‌కి PySpark మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండి, హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే సేమ్ థింగ్ దే విల్ స్టార్ట్ కోడింగ్ యూజింగ్ ది PySpark. సో వాటెవర్ ద స్టోర్డ్ ప్రొసీజర్స్ వి హావ్ ఇన్ SQL సర్వర్ దాన్నే డేటాబ్రిక్స్‌లో నోట్‌బుక్స్ కింద రిలీజ్ చేశారన్నమాట. సో దిస్ ఈస్ ద ఐడియా ఐ గాట్. సో ఆ 200+ లైన్స్ ఆఫ్ కోడ్‌ని నేను క్విక్ వాక్ త్రూ చేసినప్పుడు ఐ ఐడెంటిఫైడ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టేబుల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దోస్ టేబుల్స్. ఓకే. సో నెక్స్ట్ వర్క్ ఫ్లో చూస్తే సో కేటీ ఇచ్చేటప్పుడు మనకి జస్ట్ ఇది చెప్తారు అంతే. సో మనం ఒక ఎక్స్‌పీరియన్స్‌తో ఒక జాబ్ పొజిషన్‌లోకి వెళ్ళినప్పుడు మనకి కేటీ ఇచ్చేటప్పుడు లైక్ ఎండ్ టు ఎండ్ అనేది షేర్ చేయరు. సో దిస్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ద స్టోర్డ్ ప్రొసీజర్. సో దీన్ని మీరు ఇంకేదన్నా గో త్రూ చేసి మీకేదైనా డౌట్స్ ఉంటే అడగమని చెప్పి ఇక్కడితో మనకి సైన్ ఆఫ్ ఇస్తారు కేటీ అనేది. సో నెక్స్ట్ లైక్ జస్ట్ ఫర్ యువర్ అండర్‌స్టాండింగ్ నేను దాన్ని ఇంకా బ్రేక్ చేశాను. సో దీస్ ఆర్ మై మెయిన్ టేబుల్స్. ఓకే. దిస్ ఈస్ మై సోర్స్ టేబుల్, దిస్ ఈస్ మై స్టేజ్ టేబుల్ అండ్ దిస్ ఈస్ మై ఎర్రర్ టేబుల్. సో ఈ 3 టేబుల్స్ అనేటివి మనకి ఈ ప్రొసీజర్‌లో ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం శాంపుల్ డేటాని చూస్తే సో దీస్ ఆర్ మై కాలమ్స్ ఇన్ మై సోర్స్ టేబుల్. సో ఈ 3 టేబుల్స్ యొక్క మెటా డేటా అనేది సేమ్ ఉంటది. అంటే టేబుల్‌లో ఉన్న కాలమ్స్ అనేటివి సేమ్‌గా ఉంటాయి. ఇఫ్ యూ సీ in the source table I have the record number, customer info number, location code, account number, legal segment indicator, debit flag and balance amount. So same columns నాకు error table లో ఉంటాయి, stage table లో ఉంటాయి. ఓకే. సో ఇన్ సోర్స్ టేబుల్ ఐ హావ్ 5 రికార్డ్స్. సో ఈ రికార్డ్ నంబర్ అనేది ఏంటంటే సో బేసికల్లీ ఈ ప్రాజెక్ట్ సింపుల్ ఓవర్‌వ్యూ ఏంటంటే క్లయింట్ నుంచి మనకొచ్చే ఫైల్స్ అనేటివి CSV ఫార్మాట్‌లో ఉంటాయి. అండ్ అవి ఫిక్స్డ్ లెంగ్త్ డెలిమీటర్‌ని ఫాలో అవుతాయన్నమాట. సో ఇప్పుడు
ఫిక్స్డ్ లెంత్ అనేది ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఐ సెడ్ వీ హ్యావ్ ది మెటాడేటా టేబుల్. సో మెటాడేటా టేబుల్ని ఇక్కడ మనం సోర్స్ ఫైల్ డెఫినిషన్ టేబుల్ అంటాం. సో క్లయింట్ మనకి ఏదన్నా ఒక షేర్ పాయింట్లో ఆర్ షేర్డ్ యాక్సెస్ ఉన్న దాంట్లో ఈ ఫైల్స్ ని ప్లేస్ చేస్తారు. సో ఒక్కొక్క ఫైల్ అనేది మనకి 30 GB 40 GB మ్యాక్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క ఫైల్ సైజు వేరీ అవుతా ఉంటాయి. సో ఇన్ దిస్ ప్రాజెక్ట్ we handled the file size max up to 30 GB. So like that there will be some 8 to 10 ఫైల్స్. సో ఆ ఫైల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ సోర్స్ ఫైల్ డెఫినిషన్ టేబుల్లో మనం స్టోర్ చేసుకుంటాం. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫైల్ నేమ్స్ వీ హ్యావ్, అండ్ ఆ ఫైల్ నేమ్స్ ఐడెంటిఫై చేయడానికి ఫైల్ డెఫినిషన్ ఐడి అండ్ ఈచ్ ఫైల్ ఫార్మాట్ ఏంటి, డెలిమీటర్ ఏంటి, అండ్ దాంట్లో ఉన్న రికార్డ్ లెంత్ ఏంటి, అండ్ థ్రెషోల్డ్ వాల్యూ. సో థ్రెషోల్డ్ వాల్యూ అనేది ఏంటంటే, సో ఈ ఫైల్ ని ప్రాసెస్ చేయడానికి క్లయింట్ మనకి ఇచ్చిన అప్రూవల్. సో దాన్ని మనం థ్రెషోల్డ్ ని బిలో స్టెప్స్ లో ఈజీ ఐడెంటిఫై చేద్దాం. సో ఈ ఫిక్స్డ్ లెంత్, సో ఫర్ ఎగ్జాంపుల్ రికార్డ్ నెంబర్. సో మనం ఒక టేబుల్ ని క్రియేట్ చేసేటప్పుడు ఆ టేబుల్ యొక్క కాలమ్స్ డేటా టైప్ ఇస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నేమ్ ఇచ్చినప్పుడు ఆ ఎంప్లాయీ నేమ్ కి వర్క్ యార్ లో సమ్ 20-30 అలా లెంత్ ఇస్తాం. సో ఇలాగా ప్రతి కాలమ్ కి ఉన్న లెంత్ ని మనం యాడ్ చేసుకుంటే ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 500. ఆల్వేస్ ఇట్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500 అనమాట. సో దట్ ఈస్ ది రికార్డ్ లెంత్ హియర్. సో ఈ స్టోర్ ప్రొసీజర్ లో మనం ఏం చేస్తున్నామంటే ఈ 2 ఫైల్స్ P325 PRI, P326 PRI. సో ఈ 2 ఫైల్స్ లో ఉన్న డేటాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సోర్స్ టేబుల్ లోకి లోడ్ చేసుకుంటున్నాం. సో బేసికల్ గా ఫైల్ అనేది మనకి సెమీ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో వస్తుంది. సో సెమీ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో ఉన్న ఫైల్లో ఉన్న రా డేటాని రీడ్ చేసి స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో ఉన్న డేటాబేస్ లో టేబుల్ లోకి డంప్ చేయాలి. సో ఇక్కడ మనం ఏంటంటే ఏడిఎఫ్ టూల్ ని యూజ్ చేస్తాం, అజూర్ డేటా ఫ్యాక్టరీ. సో ఇందులో మనం కాపీ యాక్టివిటీ యూజ్ చేసి ఈ సోర్స్ ఫైల్ ని మ్యాప్ చేసి ఈ సోర్స్ టేబుల్ కి టార్గెట్ కింద లోడ్ చేస్తాం అనమాట. సో ఈ P325 PRI అండ్ P326 PRI 2 డిఫరెంట్ ఫైల్స్ ని సింగిల్ టేబుల్ లోకి అపెండ్ చేస్తున్నాం మనం రోస్ ని. సో ఫస్ట్ ఈ ఫైల్ ని రీడ్ చేసి డేటాను లోడ్ చేసుకుంటుంది, అండ్ ఆఫ్టర్ దట్ P326 PRI ని రీడ్ చేసి సేమ్ టేబుల్ లోకి డేటాని అపెండ్ చేస్తుంది. సో ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ పర్పస్ ఐ టుక్ 5 కస్టమర్ ఇన్ఫో నెంబర్స్ హియర్. ఈ రికార్డ్ నెంబర్ ఏంటంటే ఈ టేబుల్లో ఎన్నైతే మనకి రోస్ ఉన్నాయో లైక్ సీక్వెన్షియల్ నెంబర్ ని జనరేట్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ జనరేటెడ్ బై యూజింగ్ అన్ ఐడెంటిటీ కాలమ్. సో ఆ టేబుల్లో మనకు ఒక 1 lakh రికార్డ్స్ ఉన్నాయనుకుంటే, సో ఎవ్రీ రోకి అది సీక్వెన్స్ నెంబర్ ఇచ్చుకుంటూ వెళ్తుంది, 1 2 3 4 5 అండ్ సో ఆన్, లైక్ అప్ టు lakh లాస్ట్ రో ఆఫ్ దట్ ఫైల్. So we have customer info number and location code and account number. So ఈ 3 కాలమ్స్ అనేటివి మనకి కీ కాలమ్స్. ఓకే, సో సోర్స్ లో ఏం చెప్పాం మనం, క్లయింట్ యొక్క రా ఫైల్ ఏదైతే డేటా ఉంటుందో దాన్ని ఎటువంటి మోడిఫికేషన్స్ లేకుండా యాజ్ టీస్ మన సోర్స్ లోకి డంప్ చేస్తాం. సో సోర్స్ లో నుంచి డంప్ చేసిన తర్వాత ఈ 3 కాలమ్స్ ని మనకి కీ కాలమ్స్ కాబట్టి ఈ 3 కాలమ్స్ లో కూడా మనకి నల్ అండ్ బ్లాంక్ వాల్యూస్ అనేటివి ఉండకూడదు. ఈ 3 కాలమ్స్ లో కూడా మనకి నల్ అండ్ బ్లాంక్ వాల్యూస్ అనేటివి ఉండకూడదు. వాటిని మాత్రమే మనము స్టేజ్ టేబుల్ లోకి లోడ్ చేయాలి. సో దిస్ ఈస్ ది మెయిన్ అజెండా ఆఫ్ ద ప్రొసీజర్. సో ఏమైతే మనకి ఇక్కడ నల్ ఆర్ బ్లాంక్ వాల్యూస్ ఉంటాయో వాటిని ఎర్రర్ టేబుల్ లోకి మూవ్ చేయాలి. మూవ్ చేసి ఈ ఎర్రర్ టేబుల్ ని మళ్ళీ CSV ఫైల్ లోకి రైట్ చేసి అగైన్ వి విల్ షేర్ బ్యాక్ ఇట్ టు ద క్లయింట్. సో ఆ క్లయింట్ కనుక ఆ డేటాను అప్డేట్ చేసి మళ్ళీ ప్రాసెస్ చేయమంటే చేస్తాము, లేదు అవి ఇంపార్టెంట్ రికార్డ్స్ కాదనుకున్నప్పుడు వి విల్ జస్ట్ స్కిప్ దెమ్. సో ఈ వర్క్ ఫ్లో అనేది కూడా మొత్తం ADF లో ఉంటుంది. బట్ ఈ డేటా అనే సోర్స్ టేబుల్లో నుంచి స్టేజ్ టేబుల్లోకి లోడ్ చేసేటప్పుడు ఏమన్నా ఎర్రర్ రికార్డ్స్ ఉంటే వాటిని ఎర్రర్ టేబుల్లోకి మూవ్ చేసేది ఈ ప్రొసీజర్ యొక్క మెయిన్ పర్పస్. సో లైక్ దట్ వీ హ్యావ్ సమ్ 5 కస్టమర్ ఇన్ఫో నెంబర్స్ ఇన్ ద సోర్స్ టేబుల్. సో అవుట్ ఆఫ్ దట్ ఇఫ్ యూ సీ ఈ సెకండ్ రికార్డ్ లో కస్టమర్ ఇన్ఫో నెంబర్ అనేది నల్ ఉంది, అండ్ ఈ థర్డ్ రికార్డ్ లో లొకేషన్ కోడ్ అనేది బ్లాంక్ ఉంది. సో దీస్ 2 records will be moved into the error table. Same metadata,
ఆ రోకి సంబంధించిన అన్ని వాల్యూస్ కూడా మనకి ఎర్రర్ టేబుల్లోకి మూవ్ అవుతాయి. సో ఫ్రమ్ ది సోర్స్ టేబుల్ ఏ రికార్డ్స్ అయితే ఈ ఎర్రర్ టేబుల్లో లేవో అవి మాత్రం మనకి స్టేజ్లోకి లోడ్ అవ్వాలి. సో అవుట్ ఆఫ్ దిస్ రికార్డ్ నెంబర్ 1 2 3 4 5 2 3 రికార్డ్ నెంబర్స్ అనేటివి ఎర్రర్ టేబుల్లో ఉన్నాయి కాబట్టి రెస్ట్ ఆఫ్ ద రికార్డ్స్ 1 4 5 అనేటివి మనకి స్టేజ్ టేబుల్లో లోడ్ అవ్వాలి. సో దిస్ ఈస్ ది క్లీన్డ్ డేటా. So this is the raw data that we imported from the client raw file. So after handling the blank and null values, in stage loki manam only cleaned data ni maatrame load chestunnam. Okay, so from stage nunchi malli joins, transformations avanni apply chesi టార్గెట్ లేయర్ లోకి లోడ్ చేస్తాం. ఇక్కడ మళ్ళీ వేరే ప్రొసీజర్స్ వస్తాయి. టార్గెట్ లేయర్ కి సంబంధించిన స్టోర్ ప్రొసీజర్స్ వస్తాయి. సో ఫర్ నౌ దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ స్కోప్. So here now we understand the purpose of the source file definition and source error and stage table. And ఎప్పుడు కూడా ఫ్రేమ్వర్క్ లో ఏంటంటే ఆడిటింగ్ అనేది ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ రియల్ టైమ్ లో పిన్ టు పిన్ ప్రతిదీ రికార్డ్ అయి ఉండాలి. వై బికాస్ హిస్టారికల్ గా ఏదన్నా మనం ట్రాక్ చేయాలన్నా కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడో చోట స్టోర్ అయి ఉంటేనే మనం ఆడిటింగ్ అనేది చేయగలం. సో ఇది ఫ్రేమ్వర్క్ లో వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తాం, ఇప్పుడు మనం అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ఫైల్స్ మనం ప్రాసెస్ చేసింది 2 ఫైల్స్ 205 206. సో ఆటోమేటిక్ గా ఎప్పుడైతే ఈ ఫైల్స్ ని సోర్స్ నుంచి మనం ఎర్రర్ స్టేజ్ లోకి మూవ్ చేస్తున్నామో ఆ ఫైల్ డెఫినేషన్ ఐడీస్ అనేటివి మనకి ఆడిట్ టేబుల్ లోకి ఇన్సర్ట్ అవ్వాలి. సో 205 206 ఇది ఏ జాబ్ అయితే ట్రిగ్గర్ చేస్తుందో ADF లో పైప్ లైన్, ఆ జాబ్ ఐడీస్ అనేటివి ఇక్కడ ఆటో పాపులేట్ అవుతాయి. అండ్ దెన్ లైక్ ఆ ఫైల్ ఎప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసామో ఆ ఫైల్ ప్రాసెస్ ఎప్పుడు ఎండ్ అయింది, ఇవి ప్రీ ETL వ్యాలిడేషన్. సో బిఫోర్ సోర్స్ లేయర్ జరిగేదాన్ని ప్రీ ETL వ్యాలిడేషన్ అంటాం. సో ఓవరాల్ గా లైక్ ఆ పర్టికులర్ ఫైల్లో మనకి ఎన్ని రోస్ ఉన్నాయి, 5 రోస్ ఉన్నాయి. సో ఆ 5 రోస్ ప్రీ స్టేజింగ్ అంటే సోర్స్ లేయర్. సో సోర్స్ లేయర్ లో ఫైల్లో ఎన్ని రోస్ అయితే ఉన్నాయో సోర్స్ లేయర్ లోకి అన్ని రోస్ లోడ్ అయ్యాయి. బట్ స్టేజింగ్ లోకి వచ్చేసరికి ఓన్లీ 3 అవుట్ ఆఫ్ 5 3 రోసే లోడ్ అయ్యాయి. వై బికాస్ ఆ 2 రోస్ లో మనకి కీ కాలమ్స్ లో నల్ అండ్ బ్లాంక్ వాల్యూస్ ఉండడం వల్ల ఆ 2 రోస్ అనేటివి మనకి ఎర్రర్ టేబుల్ లోకి మూవ్ అయ్యాయి అనమాట. సో లైక్ దిస్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, ఏ లేయర్ లో ఎన్ని రోస్ లోడ్ అవుతూ వచ్చాయి అనే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఆడిట్ టేబుల్లో రన్ టైమ్ లో డైనమిక్ గా లోడ్ అవ్వాలి. సో ఫైనల్లీ జాబ్ గనక ఏదైనా స్టేటస్ ఏంటి, సక్సెస్ కంప్లీట్, ఒకవేళ ఫెయిల్యూర్ అయితే గనక ఆ ఫెయిల్యూర్ కి కస్టమైజ్డ్ ఎర్రర్ మెసేజ్ ఏంటి, DB నుంచి ఆటో జనరేట్ అయిన ఎర్రర్ మెసేజ్ ఏంటి, సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఆడిట్ టేబుల్లో స్టోర్ అవ్వాలి. సో ఆల్ దీస్ థింగ్స్ నౌ వీ నీడ్ టు బిల్డ్ ఎ స్టోర్ ప్రొసీజర్. అపార్ట్ ఫ్రమ్ దిస్ టార్గెట్ టేబుల్, సో సోర్స్ ఫైల్ డెఫినేషన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని ఈ సోర్స్ ఎర్రర్ స్టేజ్ లో డేటాని మూవ్ చేస్తూ మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ ని మనం ఆడిట్ టేబుల్ లోకి లాక్ చేయాలి. ఓకే, సో ఈ థ్రెష్ హోల్డ్ వాల్యూ అనేది ఏంటంటే, సో దట్ ఈస్ ది అండర్స్టాండింగ్ ఇన్ బిట్వీన్ ది బిజినెస్ అండ్ టెక్నికల్, లైక్ క్లయింట్ కి టెక్నికల్ టీమ్ కి మధ్య అండర్స్టాండింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు P325 అనే ఫైల్లో సో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ 100 రికార్డ్స్ ఉన్నాయి అనుకుందాం శాంపుల్ కి. సో అవుట్ ఆఫ్ 100 మోర్ దాన్ 50% కనుక బ్లాంక్ ఆర్ నల్ వాల్యూస్ ఉంటే ఆ ఫైల్ అనేది ప్రాసెస్ చేయకుండా ఎగ్జిట్ అయిపోయి క్లయింట్ కి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. లైక్ ఈ ఫైల్లో మోర్ దాన్ 50% ఆఫ్ ద రోస్ బ్లాంక్ ఆర్ నల్ వాల్యూస్ ఉన్నాయి, సో దిస్ ఫైల్ కెనాట్ బి ప్రాసెస్డ్. సో దట్ ఈస్ స్పెసిఫైడ్ అండర్ దిస్ థ్రెషోల్డ్ కాలమ్. సో ఎంత వరకు ఆ ఫైల్లో ఎర్రర్స్ ఉన్నా మనం కన్సిడర్ చేయొచ్చు అనేది ఈ థ్రెషోల్డ్ లో ఉంటుంది అనమాట. సో వన్స్ మనం ఈ సోర్స్ నుంచి ఎర్రర్ టేబుల్లోకి మూవ్ చేసిన తర్వాత ఇక్కడ మనం థ్రెషోల్డ్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో థ్రెషోల్డ్ ఈస్ నథింగ్ బట్ ఎర్రర్ రికార్డ్స్ ఇన్ ద ఎర్రర్ టేబుల్, రికార్డ్స్ ఇన్ ద ఎర్రర్ టేబుల్, కౌంట్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ ద ఎర్రర్ టేబుల్. సో మనకి ఎర్రర్ టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి,
2 రికార్డ్స్ ఉన్నాయి. సో సోర్స్ టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 5 రికార్డ్స్ ఉన్నాయి. సో ఇంటూ 100. సో దిస్ ఈజ్ యాక్చువల్ థ్రెషోల్డ్. ఓకే, సో దిస్ ఈజ్ ద యాక్చువల్ థ్రెషోల్డ్ అండ్ దిస్ ఈజ్ ది ఎక్స్పెక్టేషన్. సో ఈ రెండింటిని కండిషన్ ని మ్యాచ్ చేస్తూ ఆల్వేస్ థ్రెషోల్డ్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. ఆ థ్రెషోల్డ్ వాల్యూ కన్నా తక్కువ ఉంటే కనుక ఆ ఫైల్ ని మనం ప్రాసెస్ చేయకుండా కోడ్ అనేది అక్కడితో ఎగ్జిట్ అయిపోయి క్లయింట్ కి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళాలన్నమాట, త్రూ మెయిల్ ఆర్ వాట్ ఎవర్, త్రూ కాల్ ఆర్ వాట్ ఎవర్. సో క్లయింట్ అనేది మళ్ళీ ఆ ఫైల్ ని చెక్ చేసుకుని రివర్ట్ బ్యాక్ ఇచ్చినప్పుడు సేమ్ కోడ్ ని మళ్ళీ రీఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఫైల్ అనేది ప్రాసెస్ అవ్వాలి. సో దట్ ఈస్ ది థ్రెషోల్డ్ హియర్. సో బేసిక్ గా ఈ నాలెడ్జ్ అంతా ఎవరికి ఇస్తారంటే డెవలపర్ కి ఇస్తారు. సో హూ ఈస్ స్క్రాచ్ నుంచి కోడ్ ని డెవలప్ చేయాలనుకున్నప్పుడు బిజినెస్ నుంచి ఆర్ క్లయింట్స్ నుంచి ఆర్ టెక్నికల్ ఆర్కిటెక్ట్ నుంచి డెవలపర్ కి ఈ లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇవి టేబుల్స్, ఇవి కాలమ్స్, అందులో ఇది డేటా, ఇవి కీ కాలమ్స్. ఫ్లో ఏంటంటే ఆ కీ కాలమ్స్ లో ఉన్న వాటిని ఎర్రర్ టేబుల్లోకి మూవ్ చేసి మిగతా వాటిని స్టేజ్ లోకి మూవ్ చేయాలి. ఈ జరిగే ప్రాసెస్ అంతా కూడా ఆడిట్ లో లాగిన్ అవ్వాలి అండ్ బేస్డ్ అపాన్ ద థ్రెషోల్డ్ ఆ ఫైల్ ని ప్రాసెస్ చేయాలా లేదా. సో దిస్ ఈస్ వాట్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఆర్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్స్ గివెన్ టు ది డెవలపర్. సో దీన్ని బేస్ చేసుకుని డెవలపర్ ఎస్టిమేట్ ఇస్తాడు, లైక్ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్. సో ఎస్టిమేషన్ అనేది ఎప్పుడు కూడా డెవలప్మెంట్ పార్ట్ తో పాటు టెస్టింగ్ రెండింటిని కలిపి అండ్ ఛాలెంజెస్ ఏమన్నా వస్తాయో బఫర్ అనేది కలుపుకుని ఇస్తాం. సో దీన్ని మనం స్టెప్ బై స్టెప్ SQL లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం. ఆల్వేస్ ఐ విల్ సజెస్ట్ టు గో విత్ అన్ ఆల్గరిథం. అది చిన్న రిక్వైర్మెంట్ కానీ పెద్ద రిక్వైర్మెంట్ అయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్గరిథం అనేది మనకు హ్యాండీగా ఉంటే మేబీ ఒక 2-3 అవర్స్ లో రాయాల్సిన కోడ్ ని ఈజీగా ఒక 40 minutes 30 minutes లో క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇన్ ఆర్డర్ టు అచీవ్ దిస్ ఈస్ ద అల్గరిథం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశానంటే ఈ ఎంటైర్ ఫ్లోని 2 parts కింద బ్రేక్ చేసుకున్నాం, దట్ ఈస్ part 1 అండ్ part 2. సో part 1 లో ఏంటంటే సోర్స్ నుంచి స్టేజ్ టేబుల్ లోకి ఓవరాల్ ప్రొసీజర్ ఏంటంటే లైక్ సోర్స్ నుంచి స్టేజ్ టేబుల్ లోకి డేటాను లోడ్ చేయాలి. సో ఆ లోడ్ చేసేటప్పుడు కీ కాలమ్స్ లో ఏమన్నా ఉంటే అవి ఎర్రర్ టేబుల్ లో మూవ్ అవ్వాలి. సో దిస్ ఈస్ ద మెయిన్ అజెండా ఆఫ్ ద ప్రొసీజర్. సో దీన్ని నేను 2 steps కింద డివైడ్ చేసుకున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సోర్స్ ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేసి ఆ నల్ వాల్యూస్ ని ఎర్రర్ టేబుల్లోకి మూవ్ చేయాలి. మూవ్ చేసిన తర్వాత ఆ థ్రెషోల్డ్ వాల్యూని చెక్ చేయాలి. సో చెక్ చేసి అది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే సెకండ్ స్టెప్ కి వెళ్తారు. సో ఐమ్ జస్ట్ రిపీటింగ్. దీన్ని నేను 2 parts కింద డివైడ్ చేసుకున్న వర్క్ ఫ్లోని, part 1 అండ్ part 2. part 1 లో ఏం చేస్తానంటే సోర్స్ డేటాలో ఉన్న నల్ వాల్యూస్ ని చెక్ చేసి ఎక్కడైతే నల్ ఆర్ బ్లాంక్స్ ఉంటాయో వాటిని ఎర్రర్ టేబుల్లోకి మూవ్ చేస్తాము. దెన్ ఐ విల్ చెక్ ద థ్రెషోల్డ్ వాల్యూ. ఆ థ్రెషోల్డ్ వాల్యూ అనేది మనకి ఫైల్ డెఫినిషన్ టేబుల్లో ఉన్న దానికన్నా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు మనం ఆ ఫైల్ ని ప్రాసెస్ చేస్తాం. ఆర్ గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే అక్కడితో కోడ్ ని స్టాప్ చేసేసి క్లయింట్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో దిస్ థింగ్ ఐ హ్యాండిల్డ్ ఇన్ ద స్టెప్ part 1. సో part 2 ఏంటి, ఇఫ్ థ్రెషోల్డ్ వాల్యూ అనేది కండిషన్ మ్యాచ్ అయ్యి సక్సెస్ ఫ్లాగ్ వచ్చినప్పుడు వి విల్ గో టు ద స్టెప్ 2 ఆర్ part 2. ఈ part 2 లో ఏం చేస్తున్నాము, ఆ సోర్స్ టేబుల్లో ఉన్న రికార్డ్స్ ఏమైతే ఎర్రర్ టేబుల్లో లేవో అవి మాత్రమే మనం స్టేజ్ టేబుల్లో మూవ్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ద part 1 అండ్ part 2. సో అగైన్ ఇక్కడ part 1 లో మళ్ళీ నేనేం చేస్తున్నానంటే 2 steps కింద డివైడ్ చేస్తున్నా. సో ఇన్ ద స్టెప్ 1 సోర్స్ ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేసి ఎక్కడైతే నల్స్ ఉన్నాయో వాటిని ఎర్రర్ టేబుల్లో మూవ్ చేస్తున్నా. దట్ ఈస్ ది స్టెప్ 1 అగైన్ ఇన్ part 1. సో స్టెప్ 2 లో ఏం చేస్తున్నానంటే థ్రెషోల్డ్ వాల్యూని చెక్ చేస్తున్నా. అసలు సోర్స్ టేబుల్లో నాకు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఎర్రర్ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ థ్రెషోల్డ్ వాల్యూ మనకు సోర్స్ ఫైల్ డెఫినేషన్ లో ఉన్న దాంతో మ్యాచ్ అవుతుందా లేదా. సో దట్
నేను స్టెప్ పార్ట్ 2కి వెళ్ళొచ్చా లేదా అనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది. సో దట్ ఐ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద స్టెప్ 2. సో ఈ మొత్తాన్ని కూడా నేను ఏం చేసిన అంటే ట్రై అండ్ క్యాచ్ బ్లాక్ లో పెట్టుకున్నాం. సో బేసికలీ ట్రై అండ్ క్యాచ్ బ్లాక్ అనేది మనకి ఎర్రర్ హ్యాండ్లింగ్ లో యూజ్ అవుతుంది అనమాట. సో సేమ్ ఇక్కడ ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఇంప్లిమెంట్ చేస్తున్నామో సేమ్ థింగ్ డేటాబ్రిక్ నోట్బుక్స్ లో వస్తుంది. అక్కడ కూడా ఎర్రర్ హ్యాండ్లింగ్ ఉంటుంది, సేమ్ ఫ్రేమ్ వర్క్, సేమ్ వర్క్ ఫ్లో ఉంటుంది. సో మనం ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నామో దాన్ని ట్రై బ్లాక్ లో పెడతాం. బిగిన్ ట్రై ఎండ్ ట్రైతో స్టార్ట్ అవుద్ది, ఎండ్ అవుతుంది. సో బిగిన్ ట్రై తర్వాత ఈ స్టెప్ 1 స్టెప్ 2ని మనం పెడుతున్నాం అనమాట. ఓకే, ఇన్ ప్లేస్ ఆఫ్ దిస్ ఏదన్నా టెక్నికల్ ఎర్రర్స్ వచ్చాయి, లైక్ మనం రాసిన కోడింగ్ కానీ డేటా టైప్ మిస్ మ్యాచెస్ కానీ ఆర్ కాలమ్ మ్యాపింగ్ లో మిస్ అవ్వచ్చు, ఆర్ ట్రంకేట్ ఎర్రర్స్ రావచ్చు. సో రన్ టైమ్ లో ఏదన్నా మనం టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు కోడింగ్ పార్ట్ లో బఫర్ మెమరీ ఇష్యూస్ రావచ్చు, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ రావచ్చు. సో ఆ ట్రై బ్లాక్ లో ఏదైతే మనం కోడ్ రాసినప్పుడు అందులో ఏదైతే ఎర్రర్ వస్తుందో ఆ ఎర్రర్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఈ క్యాచ్ బ్లాక్ లో పెడతాం. సో కోడ్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే డైనమిక్ గా ఉండాలి. ఎటువంటి సిచ్యువేషన్కి వచ్చినా కోడ్లో చేంజెస్ ఏమీ చేయకుండా హ్యాండిల్ చేసేటట్టు ఉండాలి. అండ్ హూ ఎవర్ ది సపోర్టింగ్ పీపుల్ వాళ్ళకి అది వెరీ వర్క్ లోడ్ని తగ్గించాలన్నమాట. మాన్యువల్ ఎఫర్ట్స్ని తగ్గించి ఆటోమేషన్ విధంగా ఉండాలి. సో లైక్ దట్ ఈ స్టెప్ 1 అండ్ స్టెప్ 2ని ఇంప్లిమెంట్ చేసే టైంలో ఏదన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు టెక్నికల్ అవి ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మనం ఈ క్యాచ్ బ్లాక్ లో ఇస్తాం. సో క్యాచ్ బ్లాక్ లో ఏమి ఇస్తాం, ఈ ఆడిట్ టేబుల్ లో అప్డేట్ చేయమనేది క్యాచ్ బ్లాక్ లో ఇస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 205 అనే ఫైల్ ని మనం ప్రాసెస్ చేసేటప్పుడు సో అండ్ సో ఎర్రర్ వచ్చింది. సో అది నల్ వాల్యూస్ వల్ల ఎర్రర్ వచ్చిందా, థ్రెషోల్డ్ వాల్యూ వల్ల ఎర్రర్ వచ్చిందా, ఆర్ బఫర్ ఇష్యూ, పర్ఫార్మెన్స్ ఇష్యూ అనేది ఇక్కడ మనకి రికార్డ్ అవుతుంది. సో రికార్డ్ అయ్యి సిస్టమ్ జనరేట్ చేసిన డిబి ఎర్రర్ మెసేజ్ కూడా ఇక్కడ వస్తుంది. సో ఫ్రమ్ దిస్ ఆ సపోర్ట్ పీపుల్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఆడిట్ టేబుల్లోకి వెళ్ళి ఎక్కడ ఎర్రర్ వచ్చిందో ఐడెంటిఫై చేస్తారు. సో యాజ్ ఐ బ్రేక్ దిస్ ఇంటూ మల్టిపుల్ పార్ట్స్ అండ్ స్టెప్స్, సో ఎర్రర్ మెసేజ్ బేస్ చేసుకుని డైరెక్ట్గా ఆ పర్టికులర్ స్టెప్లోకి జంపింగ్ చేయగలుగుతారు. లేదు ఎర్రర్ మెసేజ్ మనం హోల్డ్ చేయలేకపోతున్నాం, స్టోర్ చేయట్లేదంటే ఆ మొత్తం 200 లైన్స్ ఆఫ్ ప్రొసీజర్ని మళ్ళీ స్టెప్ బై స్టెప్ బ్రేక్ చేసుకుంటూ రావాలి. సో ఆడిటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో పార్ట్ 2లో ఏం చేస్తున్నాము, ఈ సోర్స్ టేబుల్లో ఉన్న డేటాని ఫైనల్గా మనం స్టేజ్ టేబుల్లోకి లోడ్ చేస్తున్నాం. బై చెకింగ్ ఎర్రర్ టేబుల్లో ఉన్న రికార్డ్స్ని ఎలిమినేట్ చేస్తూ స్కిప్ చేస్తూ స్టేజ్లోకి లోడ్ చేస్తున్నాం. సో ఫైనల్గా ఆ వ్యాలిడేషన్ స్టెప్స్ని ఆడిట్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. లైక్ సోర్స్ టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఎర్రర్ టేబుల్ ఎన్ని వచ్చి ఫైనల్గా స్టేజ్లోకి ఎన్ని లోడ్ అయ్యాయి. సో ఈ ప్రాసెస్లో ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు అగైన్ ఇన్ దిస్ part 2 we are doing that catch block. సో ఇది అల్గరిథం. సో ఈ వర్క్ ఫ్లోని అండర్స్టాండ్ చేసుకుని డెవలపర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అల్గరిథం ని బిల్డ్ చేయాలి. సో ఇవి మెయిన్ స్టెప్స్, ఆ స్టెప్స్ లో మళ్ళీ ఇవి సబ్ స్టెప్స్, ఈచ్ స్టెప్ లో ఏమేం జరగాలి. సో ఫ్రమ్ హియర్ యాక్చువల్ కోడింగ్ విల్ స్టార్ట్. సో ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఏమేం చేసాము అనేది ఇక్కడ వస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ది డిక్లరేషన్ పార్ట్. సో మనకి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి పర్మనెంట్ టేబుల్స్, పర్మనెంట్ ఆబ్జెక్ట్స్. ఇన్ ఆర్డర్ టు అచీవ్ దట్ మనం కొన్ని రన్ టైమ్ లో క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. లైక్ ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్ దిస్ రికార్డ్స్ కౌంట్, వీ నీడ్ ఏ పారామీటర్ టు స్టోర్ ఇట్. సో ఒక టేబుల్లో ఉన్న కౌంట్ ని చెక్ చేసి ఆ కౌంట్ ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుని ఆ వేరియబుల్ ని మళ్ళీ టేబుల్ లో అప్డేట్ చేయాలి. సో లైక్ దట్ ఇన్ బిట్వీన్ వీ నీడ్ టు క్రియేట్ సమ్ వేరియబుల్స్, ఆ వేరియబుల్స్ డిక్లరేషన్ పార్ట్. సో ఈ టెంపరరీ ఎర్రర్ రికార్డ్స్ అనేది ఏంటంటే ఇప్పుడు సోర్స్ టేబుల్ ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఐ సెడ్ ఫస్ట్ మన ప్రొసీజర్ డేటాని రీడ్ చేసుకుని ఎర్రర్ టేబుల్లో మూవ్ చేస్తుంది. సో మూవ్ చేసిన తర్వాత ఈ థ్రెషోల్డ్ వాల్యూ అనేది మ్యాచ్ అవ్వలేదు. సో మ్యాచ్ అవ్వలేదు అన్నప్పుడు ఏం చెప్తున్నాం మనం, ఆ ప్రాసెసింగ్ అనేది ఆపేసి క్లయింట్ కి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి, సో అండ్ సో డేటా మ్యాచ్ అవ్వట్లేదు, సో ప్లీజ్ షేర్ అస్ ది అప్డేటెడ్ ఫైల్ అని.
సో ఇన్ దట్ కేస్ మనం ఏం చేయాలి, ఎర్రర్ రికార్డ్‌లో అప్పటిదాకా లోడ్ అయిన ఆ ట్రిగ్గర్‌లో లోడ్ అయిన రికార్డ్స్‌ని మళ్ళీ మనం రివర్ట్ బ్యాక్ చేయాలి. అంటే డెలీట్ చేయాలి. సో డెలీట్ చేయాలంటే మనకు రిఫరెన్స్ కావాలి గదా! సో ఈ ప్రాసెస్‌లో ఏ రికార్డ్స్ లోడ్ అయ్యాయి. సో ఆ రికార్డ్ నంబర్స్‌ని మనం ఈ టెంపరరీ టేబుల్‌లో స్టోర్ చేస్తున్నాం. టెంపరరీ ఎర్రర్ రికార్డ్స్‌లో మనం ఒకవేళ ఎర్రర్ టేబుల్‌లో ఉన్న రికార్డ్స్‌ని రివర్ట్ బ్యాక్ చేయాలి ఒరిజినల్ స్టేట్ కన్నప్పుడు వి ఆర్ యూజింగ్ దీస్ టెంపరరీ ఎర్రర్ రికార్డ్స్. సో యాజ్ ఐ సెడ్ లైక్ ఈ సోర్స్ ఫైల్ డెఫినిషన్ టేబుల్‌లోంచి ఆ ఫైల్ నేమ్‌కి సంబంధించిన ఫైల్ డెఫినిషన్ ఐడీస్ ఇక్కడ వేరియబుల్స్‌లో స్టోర్ చేస్తున్నాం. అండ్ సిమిలర్‌గా ఆడిట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని గూడా ఈ వేరియబుల్స్‌లోకి మనము లోడ్ చేస్తున్నాం. సో మన ప్రాజెక్ట్ ఏంటంటే ట్రంకేట్ అండ్ లోడ్ టైప్. సో రికార్డ్స్‌ని ఇన్సర్ట్ చేసే ముందు ఫస్ట్ టేబుల్ మొత్తంని గూడా స్టేజ్ టేబుల్, ఎర్రర్ టేబుల్, టార్గెట్ టేబుల్స్‌ని ట్రంకేట్ చేస్తాం. అండ్ దెన్ వి విల్ స్టార్ట్ ద లోడింగ్. సో హియర్ మై పార్ట్ 1 విల్ స్టార్ట్. సో పార్ట్ 1 ఏంటి? సోర్స్ టేబుల్‌లో ఉన్న రికార్డ్స్‌ని రీడ్ చేసి వాటిల్లో ఏమన్నా నల్ ఆర్ బ్లాంక్స్ ఉంటే ఎర్రర్ టేబుల్‌లోకి మూవ్ చేయడం స్టెప్ 1 అండర్ ది పార్ట్ 1. స్టెప్ 2 ఏంటంటే థ్రెషోల్డ్ వాల్యూ చెక్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇన్సర్ట్ ఇంటూ ఎర్రర్ టేబుల్, సెలెక్ట్ కాలమ్ నేమ్స్ ఫ్రమ్ సోర్స్ టేబుల్. సోర్స్ టేబుల్ సో చెక్ చేసేటప్పుడు అడిషనల్‌గా సోర్స్ టేబుల్‌లో లేని అడిషనల్ కాలమ్స్‌ని ఇక్కడ జనరేట్ చేస్తున్నాం బై యూజింగ్ ది కేస్ స్టేట్మెంట్. సో ఎర్రర్ టేబుల్‌లో మనకి క్లియర్‌గా ఉండాలి గదా! వై దిస్ రికార్డ్ ఈస్ కేమ్ ఇంటూ ది ఎర్రర్ టేబుల్. సో అది ఇన్ఫో నంబర్ వల్ల బ్లాంక్ ఉండడం వల్ల వచ్చిందా, లొకేషన్ కోడా, అకౌంట్ నంబర్ అనేది ఈ న్యూ కాలమ్‌లో మనం ఇస్తున్నామన్నమాట. సో ఇచ్చేటప్పుడు అగైన్ వి ఆర్ మేకింగ్ షూర్ దట్ రికార్డ్ ఈస్ ఆల్రెడీ నాట్ ప్రెజెంట్ ఇన్ దట్ ఎర్రర్ టేబుల్. సో ఎర్రర్ టేబుల్‌లో లేని రికార్డ్స్‌ని మనం ఇన్సర్ట్ చేయాలి. సో జస్ట్ వి ఆర్ మేకింగ్ షూర్ టు అవాయిడ్ ద డూప్లికేట్స్ కాజింగ్ ఇన్ ద ఎర్రర్ టేబుల్. వి ఆర్ యూజింగ్ దిస్ ప్రీ చెక్ ఇన్ ద ఎర్రర్ టేబుల్. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నామంటే నాట్ ఎగ్జిస్ట్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్‌మెంట్‌కి సంబంధించినట్టు వస్తాయి. సో బేసిక్ డెవలపర్, బిగినర్ ఇంటర్మీడియేట్ డెవలపర్ ఏం చేస్తారంటే నాట్ ఇన్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తాం జనరల్‌గా అయితే. నాట్ ఇన్ అనేది పర్ఫార్మెన్స్‌ని చాలా స్లో డౌన్ చేసేస్తది. లేదు ఇంకొక డెవలపర్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలపర్ ఏం చేస్తారంటే ఆ ప్లేస్‌లో ఏదో లెఫ్ట్ జాయిన్ పెడతారు. లెఫ్ట్ జాయిన్ పెట్టి ఈస్ నాట్ నల్ అన్న కండిషన్ ఆర్ ఈస్ నల్ అన్న కండిషన్‌ని పెడతారు. సో కంపేర్డ్ టు పర్ఫార్మెన్స్ ఈ లెఫ్ట్ జాయిన్ అనేది గూడా మనకి స్లైట్‌లీ పర్ఫార్మెన్స్ ఇష్యూ. నాట్ నల్ అనేది వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇష్యూ. లెఫ్ట్ జాయిన్ పెట్టి మళ్ళీ ఈస్ నల్ చెక్ చేయడం అనేది అది గూడా పర్ఫార్మెన్స్ ఇష్యూ కిందకే వస్తది. బట్ నాట్ దట్ మచ్ ఆఫ్ వరస్ట్ లైక్ నాట్ ఇన్ ఆపరేటర్. సో ఈ సిట్యుయేషన్‌లో మనం నాట్ ఎగ్జిస్ట్ అనేది వాడడం వల్ల ఏంటంటే మల్టిపుల్ చెక్స్‌ని అవాయిడ్ చేసి జస్ట్ వన్ సింగిల్ చెక్‌లో మనకది అవుట్‌పుట్‌ని ఇస్తదనమాట. సో దీస్ ఆల్ విల్ కమ్ అండర్ ది పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్‌మెంట్స్. సో హియర్ వి అవాయిడెడ్ ద జాయిన్ అండ్ నాట్ ఇన్. ఇన్ ప్లేస్ ఆఫ్ దట్ వి బ్రింగ్ దట్ నాట్ ఎగ్జిస్ట్. సో ఎర్రర్ టేబుల్‌లో లేని రికార్డ్స్‌ని మాత్రమే అది సోర్స్ టేబుల్ నుంచి పిక్ చేసుకొని ఎర్రర్ టేబుల్‌లోకి లోడ్ చేయాలి. సో దిస్ ఈజ్ మై స్టెప్ 1. సో స్టెప్ 2లో ఏం చేస్తున్నానంటే, సో నా సోర్స్ ఫైల్ డెఫినిషన్‌లో నుంచి థ్రెషోల్డ్ వాల్యూని నేను ఫస్ట్ ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటున్నా. ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ టేబుల్‌లో ఉన్న థ్రెషోల్డ్ వాల్యూని నేను ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటున్నా. దెన్ ఈ సోర్స్ టేబుల్‌లో ఉన్న కౌంట్‌ని ఒక వేరియబుల్‌లో, ఈ ఎర్రర్ టేబుల్‌లో ఉన్న రోస్ కౌంట్‌ని ఇంకొక వేరియబుల్‌లో స్టోర్ చేసుకొని, నా ఫైల్ డెఫినిషన్‌లో ఉన్న థ్రెషోల్డ్‌ని ఇక్కడ యాక్చువల్ టేబుల్స్‌లో వచ్చిన పర్సెంటేజ్‌ని యాస్ ఐ సెడ్ ఎర్రర్ రికార్డ్స్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇంటూ 100. సో ఈ కండిషన్‌ని చెక్ చేసుకొని ఇఫ్ ఎర్రర్ పర్సెంటేజ్ ఈస్ గ్రేటర్ థాన్ థ్రెషోల్డ్, సో నేనప్పుడు ఆడిట్ ఫైల్ అప్డేట్ చేస్తున్నా. సో ప్రాసెస్ ఎండ్ డేట్ టైమ్ అండ్ ఫైనల్ స్టేటస్ ఈస్ ఫెయిల్యూర్. సో ఆ ఫెయిల్యూర్‌కి ఇది యూజర్ డిఫైన్డ్ ఫ్రెండ్లీ మెసేజ్. సో ఎందుకు ఫెయిల్ అయిందన్న దానికి రీజన్ వచ్చి ఎర్రర్ రికార్డ్స్ అనేటివి థ్రెషోల్డ్‌ని ఎక్సీడ్ అయ్యాయి కాబట్టి ఫెయిల్ అయ్యాయి. సో ఇక్కడితో ఈ రిటర్న్ అనేది ఏం చేస్తదంటే
ఇంకా ఈ ఎగ్జిక్యూటర్ని సీక్వెల్ ఎగ్జిక్యూటర్ని మనకి నెక్స్ట్ లైన్కి వెళ్ళనివ్వదు. ఈ రిటర్న్ అన్న కమాండ్ ఎప్పుడైతే అది ట్రిగ్గర్ చేసుకుంటుందో ఈ కోడ్ నుంచి అది క్విట్ అయిపోద్ది. ఎంటైర్ స్టోర్ ప్రొసీజర్ నుంచి అది ఎగ్జిట్ అయిపోద్ది ఇంకా. సో ఎగ్జిట్ అయిపోయి మనకి 1 అనే అవుట్పుట్ ని ఇస్తుంది. ప్రొసీజర్ మనకి అవుట్పుట్ ని 1 అనేది రిటర్న్ చేస్తుంది. అది ADF లో కాన్ఫిగర్ చేస్తాం. సో 1 అనే హిట్ అవ్వగానే అది నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్ళకుండా సమ్ మెయిల్ యాక్టివిటీకి వెళ్ళిపోయి ఇట్ విల్ ట్రిగ్గర్ ఎ మెయిల్ టు ఆల్ ద సపోర్టింగ్ పీపుల్ లైక్ ఈ జాబ్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది అండ్ దిస్ ఈస్ ద అవుట్కమ్. ఒకవేళ ఈ వాల్యూ అనే ఈ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయితే ఈ ఎంటైర్ బిగిన్ అండ్ ఎండ్ బ్లాక్ అనేది స్కిప్ అయిపోయి అండ్ ఈ అవుటర్ లూప్ లో ఉన్న మళ్ళా బిగిన్ ఎండ్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత అగైన్ డైరెక్ట్ ఇట్ విల్ జంప్ ఇన్ టు హియర్. సో యాజ్ ఐ సెడ్ we are loading 2 different files into a single stage table. So this is the threshold check for one of the file and this is the threshold check for another file. So same ఇక్కడ ఏదైతే చెక్ చేసామో సేమ్ threshold వాల్యూ ఇంకొక ఫైల్ కూడా చెక్ చేస్తుంది. సో దిస్ ఈస్ ది స్టెప్ 2. సో స్టెప్ 1 ప్లస్ స్టెప్ 2 కలిపి మనం ఈ బిగిన్ అండ్ ఎండ్ ట్రైలో చేసాము. అండ్ నెక్స్ట్ విల్ కమ్ దిస్ ఈ పార్ట్ 1 కి క్యాచ్ బ్లాక్. అంటే ఈ ఎంటైర్ ప్రాసెస్ రన్ అయ్యేటప్పుడు ఏదైనా ఇష్యూ వస్తే దాన్ని ఈ క్యాచ్ బ్లాక్ లో హ్యాండిల్ చేస్తాం అనమాట. సో ఈ క్యాచ్ బ్లాక్ లో మళ్ళీ ఏం చేస్తున్నాం, ఆడిట్ ఫైల్ ప్రాసెస్ లాగ్ ని అప్డేట్ చేస్తూ అగైన్ ఫైనల్ స్టేటస్ ని ఎర్రర్ పెడుతున్నాం. సో ఎర్రర్ ఎక్కడ వచ్చిందని చెప్తున్నాం, డేటా ఇష్యూ నల్లబిలిటీ చెక్. సో నల్ల వాల్యూస్ ని చెక్ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చి జాబ్ అనేది అగైన్ ఇక్కడ రిటర్న్ అయిపోతుంది. అంటే నెక్స్ట్ లైన్ కి వెళ్ళదు, ఇంకా ఇక్కడతో కోడ్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. సో విత్ దిస్ ఆ సపోర్ట్ పీపుల్ ఏం చేస్తాడంటే ఈ ఎర్రర్ మెసేజ్ ని అర్థం చేసుకుని డైరెక్ట్ గా ఇది పార్ట్ 1 కి సంబంధించింది కాబట్టి ఇక్కడికి వచ్చి డీబగ్గింగ్ అనేది స్టార్ట్ చేస్తాడు. సో ఇన్ దిస్ we done the coding for reading the data from source and writing it into error table and checking the threshold value. సో threshold value అనేటివి మనకి ఫైల్ డెఫినేషన్ ఫైల్లో ఉన్న వాల్యూ కన్నా తక్కువే ఉన్నప్పుడు then we will go to the second part, that is dumping the data from source to stage. So again here మళ్ళీ మనకి begin try block స్టార్ట్ అవుద్ది. So we are inserting the records into our stage table from source table. From source table. So making sure source table ఉన్న అన్ని రికార్డ్స్ ని మనం స్టేజ్ టేబుల్ లోకి డంప్ చేయకూడదు. ఏమైతే ఎర్రర్ టేబుల్లో ఉన్నాయో అవి స్కిప్ చేసి రిమైనింగ్ రికార్డ్స్ ని మనం సోర్స్ టేబుల్ లో డంప్ చేయాలి. సో అగైన్ ఇక్కడ మనం నాట్ ఇన్ వాడట్లేదు, లెఫ్ట్ జాయిన్ వాడట్లేదు, సింప్లీ వీఆర్ యూజింగ్ ద నాట్ ఎగ్జిస్ట్. ఓకే, సో అండ్ దెన్ వీఆర్ అప్డేటింగ్ అవర్ లాగ్. సో ఓవరాల్ గా మనకి అసలు సోర్స్ టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, అవుట్ ఆఫ్ దట్ ఎర్రర్ టేబుల్ లోకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అండ్ స్టేజ్ టేబుల్ లోకి ఎన్ని రికార్డ్స్ లోడ్ అయ్యాయి, ఈ డేటానంతా మళ్ళీ మనం ఆడిట్ టేబుల్ లోకి అప్డేట్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఫైనల్లీ ఈ బ్లాక్ లో మనకి మళ్ళీ ఏదన్నా ఎర్రర్ వచ్చినప్పుడు ఈ పార్ట్ 2 లో సేమ్ ఆడిట్ ఫైల్ ని మళ్ళీ అప్డేట్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి ఎర్రర్ మెసేజ్ ఏమొచ్చిందో, డేటా ఇష్యూ అట్ స్టేజింగ్ లోడ్. సో పైన మనకి ఏమి వచ్చింది, డేటా ఇష్యూ అట్ నల్లబిలిటీ చెక్. సో ఆ పార్ట్ 1 అనే పర్పస్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఎర్రర్ మెసేజ్ ని యూజర్ ఫ్రెండ్లీగా పెట్టుకుందాం. సో ఇక్కడ స్టేజింగ్ లోడ్. సో ఎప్పుడైతే సపోర్ట్ పీపుల్ ఎర్రర్ మెసేజ్ ని చూస్తాడో డైరెక్ట్లీ హీ కెన్ జంప్ ఇన్ టు దిస్ పార్ట్ 2. ఓకే, సో ఫైనల్లీ ఇంకొక ఫ్రేమ్ వర్క్ లో మనము హై లెవెల్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేస్తున్నాం. ఈ ఆడిట్ ఫైల్ లాగ్ ఏంటంటే పిన్ టు పిన్ ట్రాక్ అవుతుంది. అట్ హై లెవెల్ ఓవరాల్ గా ఈ ప్రొసీజరు స్టార్ట్ టు ఎండ్ రికార్డ్స్ అండ్ జస్ట్ అట్ హై లెవెల్ ఇన్ఫర్మేషన్ ని మనం ఈ యాక్టివిటీ ఐటమ్ స్టాట్స్ అనే దాంట్లో ఇస్తున్నాం. సో ఫైనల్లీ వాట్ ఎవర్ ద టెంప్ టేబుల్స్ దట్ వీఆర్ క్రియేటింగ్, part of best practice, end of this job we are dropping it and 0 as a failure flag కింద రిటర్న్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే 0 అనేది ప్రొసీజర్ నుంచి మనకు అవుట్పుట్ వెళ్తుందో ఆ ADF లో ఏంటంటే నెక్స్ట్ యాక్టివిటీ ట్రిగ్గర్ అవ్వడానికి ట్రిగ్గర్ చేసుకుంటుంది. ఎప్పుడైతే స్టోర్ ప్రొసీజర్ నుంచి 1 అనే అవుట్పుట్ వెళ్తుందో సో అప్పుడు ADF లో నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్లకుండా ఆ మెయిల్ యాక్టివిటీ అనేది ట్రిగ్గర్ అయ్యి
సపోర్టింగ్ పీపుల్ వాళ్ళకి మెయిల్ వెళ్తుంది అనమాట. సో దిస్ ఈస్ వాట్ లైక్ ఇనిషియల్ గా మేబీ చూసినప్పుడు 200+ లైన్స్ ఆఫ్ కోడ్ డీబగ్గింగ్ అనేది ఛాలెంజింగ్ గానే ఉంటుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బిల్డింగ్ అండ్ ఆల్గరిథమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అండర్స్టాండింగ్ ద వర్క్ ఫ్లో ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండింటి కాంబినేషన్ తో యాక్చువల్ రిక్వైర్మెంట్ ఏంటి, దాన్ని టెక్నికల్ గా ఇంప్లిమెంట్ చేయడానికి ఆల్గరిథమ్ ఏంటి అన్న 2 ట్రిక్స్ అర్థం చేసుకోగలిగితే డెఫినెట్లీ అది ఏ స్కిల్ అయినా కావచ్చు, డెవలపర్ కి కోడింగ్ రాయడం అనేది ఈజీ అవుతుంది అనమాట. సో యాజ్ ఐ సెడ్, this is one of the stored procedure used for loading the source to stage table with this framework. అండ్ ఈ స్టోర్ ప్రొసీజర్ బ్యాక్గ్రౌండ్ ఇంకా తెలియాలనుకున్నప్పుడు దీనికి సంబంధించిన యాక్చువల్ ప్రాజెక్ట్ వీడియో చూస్తే మీకు అసలు టోటల్ ఎన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, అండ్ ఎక్కడ ETL ADF వస్తుంది, ఎక్కడ SQL వస్తుంది అనే మొత్తం వర్క్ ఫ్లో వస్తుంది. So like that in this stored procedure, in this project, there are something around a long back project kabatti something around like 30+ ఎన్నో stored procedures ఉంటాయి. So in every stored procedure related to the source to staging framework ఇదే ఉంటది. సో ఈ సోర్స్ నుంచి స్టేజ్ లోకి మనకు ఒక 10 టేబుల్స్ ఉంటే ఆ 10 టేబుల్స్ కి సంబంధించిన ఆడిటింగ్ కానీ ఫ్రేమ్వర్క్ కానీ ఇదే ఉంటుంది. సో ఒక్కదానికి మనం కోడ్ రాసామంటే రిమైనింగ్ వాటిల్లో మనం జస్ట్ టేబుల్ నేమ్స్, కాలమ్ నేమ్స్, మైనర్ చేంజెస్ చేసుకోవడమే. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది సీక్రెట్. సో ఈ ఒక్క ప్రొసీజర్ ని మీరు డీబగ్ చేసి అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక 1 అవర్ పట్టింది అనుకుందాం. రిమైనింగ్ 10 ప్రొసీజర్స్ కూడా మీకు సేమ్ ఉంటుంది వర్క్ ఫ్లో ఆర్ ఫ్రేమ్వర్క్. సో అగైన్ మళ్ళీ స్టేజ్ నుంచి టార్గెట్ కి మళ్ళీ ఒక 10 ప్రొసీజర్స్ వస్తాయి. సో ఇన్ దట్ ఆల్సో ఒక ప్రొసీజర్ ని మనం అర్థం చేసుకుంటే రిమైనింగ్ ఆ లేయర్ కి సంబంధించిన స్టోర్ ప్రొసీజర్స్ అన్ని కూడా అదే ఫ్రేమ్వర్క్ తో ఉంటాయి. సో ఫస్ట్ దాన్ని మనం చూసినప్పుడు కొద్దిగా షివరింగ్ ఆర్ ఫియర్ వస్తుంది. బట్ దాన్ని మనం డీబగ్ చేసినట్లయితే ఆ ప్రాజెక్ట్ లో ఉన్న అదే లేయర్ లో మిగిలినటువన్నీ కూడా సేమ్ ఫ్రేమ్వర్క్ తో ఉంటాయి. సో హోప్ దట్ దిస్ విల్ గివ్ యూ ఎనఫ్ కాన్ఫిడెన్స్. లైక్ బేసిక్ గా ఈ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనం హ్యాండీగా పెట్టుకుంటే ఈజీలీ వీ కెన్ మేనేజ్ అప్ టు 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ హియర్, డేటాబ్రిక్స్ లో సేమ్ ఏంటంటే మెడాలియన్ అనే ఆర్కిటెక్చర్ తో అక్కడ బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ లేయర్ తో డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ మనం SQL సర్వర్ లో స్టోర్ ప్రొసీజర్ యూజ్ చేసాం. డేటాబ్రిక్స్ లో సేమ్ ఫ్లో మనం నోట్బుక్ యూజ్ చేస్తాం. ఆ నోట్బుక్ లో సేమ్ యాస్టీస్ SPనే మనం పెట్టేయచ్చు. spark.sql అని పెట్టి ఇదే కోడ్ ని కాపీ పేస్ట్ చేసేయచ్చు. ఆర్ అక్కడ మనం PySpark యూజ్ చేసి సేమ్ అవుట్పుట్ నన్నా తెప్పించవచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ ద డెవలపర్ దేని మీద గ్రిప్ ఉంటే దాని ప్రకారం వెళ్ళిపోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ వాట్ ఐ హ్యావ్ ఫర్ టుడే.